గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇది డే 2 మేము దారుల్లో టైం స్పెండ్ చేసింది డే 2. డే 1 వ్లాగ్ కూడా అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. మేము ఇంకా మార్నింగ్ అట్లా 7:30కి అలా లేచి ఇంకా ఫేస్ వాష్ చేసుకున్నాము. ఫేస్ వాష్ చేసుకున్న లోపలే మా ఆయన మా కోసం టిఫిన్ తెచ్చేసాడు. అంటే మా కోసం కాదు, మా పాప కోసం తెస్తే అందులో మేము కూడా పొత్తుపూడాము. సో తనకు తినిపించుకుంటే మేము కూడా తిన్నాము. ఇక్కడ మా కోడలు చూడండి, తనకు బోండా అంటే చాలా ఇష్టం. తను ఫస్ట్ బోండానే తింటుంది. అండ్ ఇక్కడ మా అన్న వాళ్ళ మమ్మీ, ఇంకా మేము ఎవరెవరం వెళ్ళామో ఈ వీడియోలు అందరినీ చూడండి. నాకు కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు అనేది ఏం లేదు. అందరం కలిసి వెళ్ళాము. ఇంకా వాళ్ళు అక్కడ నుండి షాదిపురం నుండి వచ్చారు, మేము ఇక్కడ నుండి వెళ్ళాము. అలా వెళ్ళాక ఒక చోటనే కలుసుకున్నాము. ఏదైతే నైట్ మిగిలిన అన్నం ఉంటుందో ఆ అన్నం వేస్ట్ చేయకుండా మేము అదే అన్నాన్ని పులిహోరలాగా చేసుకొని తిన్నాము. అలా తినేసి ఇంకా మేము ఫ్రెష్ అయినాము. మేము ఫ్రెష్ అయ్యే లోపల ఇక్కడ మా పాప చూడండి స్పెట్స్ పెట్టుకొని ఎంత చక్కగా ఉందో. తను ఈ లుక్లో ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కోసం కూడా లైక్ చేయండి. అండ్ డే 3 కూడా వెయిట్ చేయండి. డే 3 అనేది కూడా లాగ్ అప్లోడ్ చేస్తాను. అండ్ ఇంకా మేము ఫ్రెష్ అప్ అయినాక ఇక్కడ కొంతమంది ఇలా డప్పు కొట్టుకుంటూ వస్తారు కదా, ఇక్కడ వీడియోలో చూపిస్తాను కదా చూడండి. ఇక్కడ మా పాప వాళ్ళు బ్యాండ్ కొడుతుండే, మా పాప డ్యాన్స్ వేస్తుంది. ఇంకా మేము లేట్ చేయకుండా అందరం త్వరగా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా రెడీ అయ్యి చర్చికి వెళ్ళడానికని రెడీ అయినాము. అంటే మేము సాటర్డే రోజే మేము చర్చికి వెళ్ళాము. సండే రోజు కూడా వెళ్ళొచ్చు, కాకపోతే సండే రోజు అనేది ఫుల్ రష్ ఉంటుంది కాబట్టి మేము సాటర్డే రోజే చర్చికి వెళ్ళాము. ఇక్కడ చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారు కదా, అంటే చాలా పబ్లిక్ ఉంటారు. అండ్ నేను చెప్పాను కదా దీనికి బిఫోర్ వీడియోలో November 11th నుండి జాతర స్టార్ట్ అవుతుంది. కాకపోతే వీళ్ళు November 11th కన్నా ముందే వచ్చి ఇక్కడ స్టే చేశారు. చాలామంది 1 వీక్ దాకా కూడా స్టే చేసిర్రు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మాత్రము అప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోవడానికి ట్రై చేశారు. కాకపోతే మేము మాత్రము 3 days స్టే చేసాము. ఇది డే 2 అని చెప్పాను కదా వీడియో స్టార్టింగ్ నుండి. మేము ఇంకా అక్కడ చర్చికి వెళ్ళి అక్కడ ప్రేయర్ చేసుకున్నాము. అండ్ మీకు ఇక్కడ సాంగ్స్ కూడా పాడతారు, మీరు చూడండి వీడియోలో ఎంత పబ్లిక్ వచ్చిరో కదా. చాలామంది అండి ఎక్కడి నుండో కూడా వచ్చారు. అండ్ చెప్పాలంటే ముస్లిమ్స్, హిందూస్ అని కూడా వచ్చారు. రిలీజియన్ అని ఏ ఫీలింగ్ లేకుండా కూడా చాలామంది పబ్లిక్ వచ్చారు. ఏ క్యాస్ట్ ఫీలింగ్స్ లేకుండా కూడా అందరూ ఒకే కుటుంబం లాగా వచ్చారు. చాలామంది వచ్చారండి, నడుచుకుంటూ వచ్చారు. ఇంకా మీరు ఎవరైనా వెళ్ళలేకపోతే నెక్స్ట్ ఇయర్లో మనకి మళ్ళీ పెడతారు. సో మీరు ఆ టైంలో కూడా ఒకసారి వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. మేము ఇక్కడ ప్రేయర్ చేసుకొని ఇంకా మేము ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసాము. మేము మా మ్యారేజ్ అయిన కొత్తలో కూడా మేము దారు చర్చ్కి వెళ్ళాము. అంటే కొంతమంది ఏంటంటే క్రిస్టియన్స్ దాంట్లో మ్యారేజ్ కాగానే చాలామంది మెదక్ చర్చ్కి వెళ్తారు. మేము మెదక్ చర్చ్కి వెళ్ళకుండా ఇలా దారు చర్చికి అనేది వచ్చినాము. సో మేము అప్పటి నుండి ఇంకా కంటిన్యూగా ఇలా ఎవ్రీ దారు జాతరకు కూడా వస్తున్నాము. లాస్ట్ ఇయర్ అనేది రాలేదు, నేను ప్రెగ్నెంట్తో ఉండే ఇంకా డెలివరీ అయినా కాబట్టి రాలేదు. ఇక్కడ మేము మా ఆయన వాళ్ళ మేనత్త వాళ్ళ ఫ్యామిలీ ఇంకా మేము అందరం కలిసి వెళ్ళాము. ఇక్కడ వీడియోలో చూపిస్తాను కదా చూడండి. అందరినీ మేము ఎవరెవరం చర్చికి వెళ్ళామో వాళ్ళందరితో కూడా నేను ఇక్కడ తీసుకున్న పిక్స్ కూడా యాడ్ చేస్తాను చూడండి. చాలామంది అంటే మా చుట్టాలు కూడా వచ్చేది, కానీ ఆ పబ్లిక్లో మాకు కనిపించకుండానే మాకు కలవకుండానే వెళ్ళిపోయారు. ఇంక ఇక్కడ ఫస్ట్ చూపించాను కదా తాను మా ఆయన వాళ్ళ మేనత్త వాళ్ళ హస్బెండ్. ఇంకా మేమందరం కూడా ఇలా చక్కగా ప్రేయర్ చేసుకొని అక్కడ చాలాసేపు టైం స్పెండ్ చేసినాక కొంచెం మనసుకు అనేది ప్రశాంతంగా ఉండేది. ఇక్కడ క్యాండిల్స్ వెలిగిస్తాయి కదా, మా పాప కూడా నేను వెలిగిస్తా క్యాండిల్ అని తీసుకోండి, ఇది ఉన్నది ఇంత బుడ్డిది కానీ చాలా టాలెంటెడ్ పర్సన్. ఇంకా మేము అక్కడ నుండి మా టెంట్ హౌస్కి వెళ్ళిపోయామని మేము బయటకు వచ్చేసాము. మేము సండే ఎందుకు వెళ్ళలేదు అనేది మెయిన్ రీజన్ ఇక్కడ చెప్తాను. ఎందుకు వెళ్ళలేదంటే నా దగ్గర ఉన్న చిన్న పాప కాబట్టి ఫుల్ రష్ ఉంటుంది. సో అందుకే అక్కడిక్కడ తోస్తారు జనాలు అనే ఆ మైండ్ సెట్తో ఉంటే నేను సండే అనేది వెళ్ళలేదు. సో దానికన్నా బిఫోర్ ముందు సాటర్డే రోజు అనేది నేను మందిరానికి వెళ్ళి అక్కడ మంచిగా పీస్ఫుల్గా టైం స్పెండ్ చేసి వచ్చాను. ఇంకా మేము మా ప్లేస్కి వెళ్ళామంటే మా టెంట్ ప్లేస్కి వెళ్ళి అక్కడ కొంచెం సేపు కూర్చొని ఇంకా మాకు అలా ఏమేమి ఉన్నాయని ఒక చిన్న ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళాను. ఇప్పుడు ఇది బాగా ట్రెండింగ్లో ఉంది కదండి, మన గర్ల్ ఫ్రెండ్ మూవీలో రష్మిక పెట్టుకుంటుంది కదా, ఇది బాగా ట్రెండ్ అయిపోతుంది కదా అని నేను మా కోడలు కూడా కొన్నాము. నేను ఏది తీసుకున్నా కానీ మా కోడలు ఫస్ట్
ఇంకా పక్కన షాప్లో మేము మిక్చరా 3-4 ఐటమ్స్ స్వీట్ ఐటమ్స్ అంటే జిలేబీ, బాదుషా, ఇంకా మైసూర్ పాక్ అలా కొన్ని ఐటమ్స్ తీసుకొని వచ్చాము. వచ్చి ఇంకా ప్లేట్లో వేసుకొని తింటున్నాము. ఎందుకంటే అప్పటికే లంచ్కి కొద్దిగా లేట్ అయింది కాబట్టి మేము ఇంకా దాంతో అడ్జస్ట్ అయిదామని కొద్దిగా వేసుకొని తింటున్నాము. ఇంకా మేము చర్చికి వెళ్ళి వచ్చే లోపల మా ఆయన ఇక్కడ మా అందరి కోసము మంచిగా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు చూడండి. జనరల్గా చెప్పాలంటే గర్ల్స్ ఎక్కడ వెళ్ళినా వంట చేసినా కానీ టేస్ట్ అనేది వేరే ఉంటుంది. బట్ బాయ్స్ అయినా కానీ అమాస పుణ్యానికి ఒకసారి చేసినా కానీ వంట మనకన్నా రుచిగా చేస్తారని చెప్పడానికే ఇది రీజన్, ఇదే కారణం. ఎందుకంటే మా ఆయన ఎక్కువ వంట చేయడు, ఎప్పుడో ఒకసారి చేసినా కానీ సూపర్ టేస్టీ చేస్తాడు. ఇంకా మా ఆయన వంట చేసే లోపల ఇక నేను మా పాప చక్కగా కూర్చొని ఆడుకుంటున్నాము. ఇంకా ఫుడ్ ప్రిపేర్ అయినాక ఫుడ్ తిన్నాక ఇలా కొద్దిగా వీడియో తీసుకున్నాను. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ టెంట్ హౌసెస్ చూపిస్తున్నాను కదా, చాలామంది వచ్చారు. ఇంకా ఫుడ్ తిన్నాక అలా ఒక న్యాప్ తీసుకున్నాక మేము కొంచెం సేపు రిలాక్స్ అయిన తర్వాతకి ఈవినింగ్ టైం అంటే 6-6:30 అలా ఆ టైంలోకి మేము జాతరలోకి వెళ్ళాము. అక్కడ ఏమేమి ఉన్నాయని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాను. ప్లస్ నేను జాయింట్ వీల్ ఎక్కుదామని కూడా అనుకున్నాను. కానీ ఆ పబ్లిక్ని చూడగానే నాకైతే భయం వేసింది. ఇంకా నేను ఏ జాయింట్ వీల్ ఎక్కకుండా కూడా మళ్ళీ తిరిగి రిటర్న్ బ్యాక్ మా టెంట్ హౌస్కి వచ్చేసాం. జస్ట్ అలా చుట్టూ తిరిగేసి వచ్చినాము. ఇంకా అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎవరన్నా ఫుడ్ ప్రిపేర్ చేసుకోలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి బిర్యానీ అనేది తింటారు. సో ఇది అండి మా డే 2 వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేటింగ్ వీడియోస్. అంటిల్ దెన్ వెయిట్ ఫర్ ది డే 3 వ్లాగ్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. కీప్ స్మైలింగ్. టేక్ కేర్. బాయ్.